ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2047కి ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక గ్రామం, ఒక మండలం, ఒక జిల్లా ఎట్లుండాలో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఈ విజన్ నా ఒక్కడి కోసరం కాదు, లేకపోతే ఈ విజన్ తయారు చేసేది ఏ కొద్ది మందికో కాదు, కొద్ది మంది తెలివైన వాళ్ళ కోసమే కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ విజన్ వల్ల బాగుపడాలని, ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని, ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరిలో కూడా అలాంటి ఆలోచన రావాలి, చర్చ జరగాలి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఇది ఒక్కసారి మీరు చదువుకోండి. మీరు కూడా చదువుకున్న తర్వాత మీరు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటారో మీరు ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. 2047కి రాష్ట్రం 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ అయితే ఒక్కొక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం $42,000 అయితే మీరు ఎక్కడుంటారో మీరు ఆలోచించండి. మీరు కూడా ఆలోచించి దానికి అనుగుణంగా మీరు కూడా ప్రణాళికలు తయారు చేయండి. ప్రతి ఒక్కరికి యాస్పిరేషన్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి. మీ అందరి కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ప్రతిరోజు మీకు ఒకే విషయం కోరుతున్నాను. సమస్యలు ఉంటాయి, సంక్షోభాలు ఉంటాయి. సంక్షోభంలో కూడా అవకాశాలు వెతుకోవడమే నాయకత్వ లక్షణం. అలాంటి నాయకులుగా తయారు కావాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇవన్నీ కూడా సాధ్యాలు చూసిన తర్వాతనే ఇవన్నీ కూడా పెట్టాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారతీయులు ఉంటారు. మనం వేసిన ఫౌండేషన్తో భారతీయుల్లో ముందుండేది తెలుగు జాతి ఉంటారు. అది కూడా నాకు అనుమానం లేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశం కూడా ప్రపంచంలోనే నెంబర్ 1గానో నెంబర్ 2గానో ఉంటాం, దాన్ని కూడా డౌట్ లేదు. కానీ మనందరం సంకల్పం చేస్తే ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరమే కాకుండా అసోసియేట్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే పదే నేను చెప్తున్నాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్. విజయవాడలో కూర్చొని అమెరికాలో పనిచేయడానికి కంపెనీ ఫ్లోట్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు మనం అందరం అమెరికాకు పోయేవాళ్ళం. ఎవరైనా ఒక చిన్న కంపెనీ పెట్టాలంటే ఇక్కడ అవకాశాలు లేకుండా సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అక్కడ ఆవిష్కరణ చేసేవాళ్ళం.